మీకు ఈరోజు సాయంత్రం లోపల ఇస్తారు. కాబట్టి అందరూ కూడా మీ వారి దేవి, మధ్యశక్తి బ్రహ్మయ్య, ఉమ్మిడి శక్తి లక్ష్మీదేవి, నాగమయ్య, సచివాలయం సంబంధించి రైతులు మోసం చేసినాడు, మళ్ళా అయ్యే పెట్టాడు. మళ్ళా 2019 ఈ మన ఎలక్షన్లలో మళ్ళా ఆయన మాటలు నమ్మితే మళ్ళా బోర్ల ఒక పడతాం. కాబట్టి మీరందరూ గమనించి అందరికి చెప్పి ఈ గవర్నమెంట్ను సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అతి ముఖ్యంగా ఇంతవరకు ఇంతమంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు ఈ కార్యక్రమానికి చేసిన వేదికపై ఉన్న మన మున్సిపల్ చైర్మన్ ప్రభుత్వము 2014 నుంచి 19 వరకు ఏదైతే బాబు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చాల. కనీసం ఆయన ఏం చేశాడంటే తీరా ఎలక్షన్ల ముందు ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టు 1000 రూపాయలు ఉండేది 2000 చేయడం జరిగింది. అది కేవలం 3-4 నెలల ముందు. తర్వాత డ్వాక్రా గ్రూపులకు రద్దు చేస్తామని చెప్పినాడు. అట్లే పసుపు కుంకుమ కింద డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేసినాడు. అట్లా 2014లో ఆయన గెలవడం జరిగింది. 2019లో మన ప్రీతమ నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు 3650 కిలోమీటర్ల దూరం నడిచి ఏదైతే అవ్వాతాతలకు కానీ రైతులకు కానీ పిల్లలకు కానీ చదువుకు సంబంధించేది కానీ విద్యకు వైద్యానికి సంబంధించేది కానీ ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మరి హామీలు ఇచ్చినప్పటి నుండి కూడా మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే మన ప్రమాణ స్వీకారం చేసినాడో ఆ రోజు నుంచే స్టార్ట్ చేసినాడు. అన్ని పథకాలు ఇవ్వడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారు అంటే. ఈ బాబు మాదిరి చెప్పి లాస్ట్లో 4 నెలలు ఉండగా ఎలక్షన్లు 4 నెలలు ఉండగా చేయడం అనేది ఆ విధంగా పద్ధతి చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా గమనించాల్సింది ఒకటి మీరు ఇప్పుడు చెప్పినారు గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంతో తేడాని. మేము చెప్పుకుంటా పోతే ఎన్నో పథకాలు మేము అసలు మాకే గుర్తుండడంలా. అమ్మఒడి అయితేనేమి, పెళ్లి కానుక అయితేనేమి, ఎంతో మందికి పెళ్లి కానుక వచ్చినాయి. అట్లే విద్యకు సంబంధించినది అట్లా ఎన్నో చెప్పుకుంటా పోతాంటే ఎన్నో జరుగుతాయంటే రైతు భరోసాకు సంబంధించినది ఎన్నో ఈరోజు అకౌంట్లలో డైరెక్ట్ అకౌంట్లలో పడతా ఉంది. కేవలము మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ఒక ఆకాంక్ష తప్ప ఆయనకు ప్రజలు మేలు చేస్తామని ఆయన ఏ ఆలోచన లేదు. వచ్చిన తర్వాత మీ అందరూ కూడా పెన్షన్ అందరూ కూడా చెప్తున్నాను ఇదే కట్ చేస్తూ వస్తారు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మన జగనన్న సురక్ష అని చెప్పి ప్రోగ్రాం పెట్టి ఏదైతే అవ్వాతాతలకు కొంచెం ఏదైనా చిన్న ప్రాబ్లం ఉండి వాళ్ళల్లో ఏదైనా కార్డులో పెండింగ్ ఉండి అదే పనిగా దానికి ఎంత సపరేట్గా చేసి మళ్ళీ మీకు అందరూ కూడా 99% మీ అవ్వాతాతలకు కూడా పెన్షన్ వచ్చేట్టుగా చేయడం ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. అది బాగా గుర్తుపెట్టుకోవాలా మీరు ఎందుకంటే బాగా గమనిస్తూ ఉంటారు అన్ని ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది కూడా. ఇవన్నీ కూడా ఎన్నో హామీలు ఇస్తూ ఉన్నారు. తర్వాత పోతే మన పొద్దుటూరు చూసుకుంటే పొద్దుటూరులో 25 సంవత్సరాలు ఉండి ఏ అభివృద్ధికి కూడా చేయకుండా అలాగే 2014 నుంచి 19 వరకు వాళ్ళ ప్రభుత్వమే ఉన్నది. వాళ్ళే మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. ఎక్కడైనా సరే ఏ వార్డు అయినా సరే ఏమన్నా ఎక్కడైనా రోడ్లు వేసినారా? ఎక్కడ రోడ్డు వేయలే. అభివృద్ధి గురించి ఆలోచించిన వాళ్ళే ప్రాబ్లం లేరు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2014 నుంచి 19 వరకు మన ఎమ్మెల్యే గెలిపించుకున్నారు మీ అందక ఆశీస్సులతో. అయితే ఆ రోజు మన ప్రభుత్వం లేదు. 2019లో మళ్ళీ రెండోసారి మీరందరూ కూడా మళ్ళీ మీ ఆశీస్సులతో మన ఎమ్మెల్యే గారు రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా అస్తవ్యవస్థ ఎక్కడ చూసినా కూడా డబ్బు ప్రాబ్లం అయిపోయి ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు డబ్బులు రాక. కానీ ఈ 2.5 సంవత్సరం 3 సంవత్సరంలో ఓన్లీ ఒక ప్రొద్దుటూరు సంబంధంగా 700 కోట్ల రూపాయలు ఈరోజు రావడం జరిగింది. ఈ 700 కోట్ల రూపాయల సంబంధంగా ఒకటి చూస్తే మన
ముఖ్యంగా చూస్తే శివాలయంలో మన మార్కెట్లో మీరు ఎంతో మంది అవ్వగారు, అక్కగారు, అన్నగారు ఎంతో మంది గతంలో ఆ మార్కెట్ పోతా ఉంటే ఆ మార్కెట్ చూస్తే ఎవరికైనా అసలు అనిపించదు, అంత దరిద్రంగా ఉండేది. ఈరోజు 53 కోట్ల రూపాయలతో ఎక్కడే కానీ మేమైతే రాష్ట్రంలో 53 కోట్ల రూపాయలు మార్కెట్ అనేది మేమే చూడలేదు. ఎక్కడ చూసినా కూడా ఏ రాష్ట్రంలో కానీ ఏ ఊళ్ళో కానీ కాన్ఫరెన్స్లో కానీ లేదు. అది ఒక ప్రొద్దుటూరికే దక్కుతా ఉంది. దాని విలువ ఇప్పుడు మీకు తెలియదు. అవ్వ తాత అక్కగారు చెప్తున్నా, అది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఆ మార్కెట్లో పోయి మీరు కూరగాయలు కొనుగోలు చేస్తూ ఉంటే ఓహో ఇంత అద్భుతంగా ఉందా, ఇట్లనా రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు చేసింది అని చెప్పి మీరే అసూయపడేట్టుగా మీకు అంత చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అదొకటి. ఇంకొకటి నీళ్లకు సంబంధించినది 2019లో మన ప్రియతమ నాయకుడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పినారు, 2024లో పోటీ చేయనని చెప్పేసి. ఈరోజు 165 కోట్ల రూపాయలతో మొత్తం 13 ట్యాంకులు కట్టి అక్కడ 13 ట్యాంకుల ద్వారా ఈరోజు ఇంటింటికి నీళ్లు, అంటే జగన్ ఒక 10 రోజుల్లో ఇంటింటికి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. మీరు చూస్తూనే ఉంటారు, గమనిస్తూనే ఉంటారు. పైప్ లైన్లు అన్ని జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మొత్తం 41 వార్డు కూడా పూర్తిగా నీళ్లు వేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇంజనీరింగ్ కాలేజీ మన పిల్లలు చదువుకునే దాన్ని, అట్లాగే ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా రెన్యువేషన్ చేయడం జరుగుతుంది. ఆర్టీసీ బస్ స్టాండ్ ఎంత ఘోరంగా ఉండేదంటే అంత ఘోరంగా ఉండేది. మీరందరూ కూడా రోడ్లన్నీ కూడా చూస్తూ ఉన్నారు. రోడ్లు అక్కడ చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో ఏ విధంగా అయితే లైటింగ్ అనేది ఉంటుందో ఆ విధంగా అద్భుతంగా ఈరోజు కనపడతా ఉంది. అట్లా వైఎంఆర్ కాలనీ కూడా మీరు చూసింటారు. ఇట్లా మీరు విన్న ప్రతి ఒక్కటి కూడా అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ పథకాలు మన గుర్తుండేట్టుగా చేసినాడో ఈరోజు మన ప్రియతమ నాయకుడు మన రాజమౌళి శ్రీప్రసాద్ రెడ్డి కూడా జీవితాంతం అందరూ కూడా గుర్తుండిపోయేట్టుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అటు పైన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే మనకు లోకల్గా మన పొదుపు డెవలప్మెంట్ అయ్యేదానికి మన ప్రియతమ నాయకుడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు చేస్తూ ఉంటే, కాబట్టి 2-3 నెలల్లో ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి. మీరందరూ కూడా అట్లా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటూ, అలాగే ప్రొద్దుటూరు మళ్ళీ అభివృద్ధి కావాలా, అభివృద్ధి ఎందుకంటే ఇంకా పెండింగ్ చేయాల్సిన చాలా ఉన్నాయని చెప్పేసి కూడా మేమందరూ కూడా అనుకుంటున్నాం. ఈ అభివృద్ధి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు. కాబట్టి ముచ్చటగా 3వసారి మన ప్రియతమ నాయకుడు రాజమౌళి శ్రీప్రసాద్ రెడ్డి అని మళ్ళీ మీరందరూ ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మన ప్రియతమ నాయకుడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు కడపలో కలెక్టర్ గారితో అక్కడ పని మీద వెళ్ళినట్టు మాట్లాడేదానికి అక్కడ లేట్ అవుతుంది కాబట్టి మీ కార్యక్రమం కావాలని చెప్పినారు. ఆయన ప్రత్యేకించి అవ్వ తాతలకు అన్నగారికి మీకు అందరికీ కూడా ఆయన తరఫున ధన్యవాదాలు తెలుపమని చెప్పినారు. జై జగన్, జై రాజమౌళి. అందరికీ కొత్తగా పెన్షన్ మంజూరైన అందరికీ నమస్కారం అండి. పెన్షన్దారులు అందరికీ మన ముఖ్యమంత్రి గారు అవాతాతలకు అక్కగారికి విడోసైలు ఉండేవాళ్ళు పింఛను 3000 పెంచుతా పోతా అని 2000 కానించి 3000 పింఛన్ చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. మనకి ఎంతో సంతోషంగా ఉంది. కొత్తగా తీసుకునే వాళ్ళు అయితే ఇంకా మరీ సంతోషం. మాకు రావడమే ఫస్ట్లోనే 3000 వచ్చిందండి. కానీ ఇదే విధంగా మనంగా తగ్గించేదంటూ ఏమి ఉండదమ్మా, ఇంకా పెంచుతూనే పోతారు. మళ్ళీ వేసినారనుకో, మన ముఖ్యమంత్రి గారు గెలిచినారనుకో మళ్ళీ పెంచుతూ పోతే నెలకు సంవత్సరానికి ఇంత పెంచుతూ 5000 గాడికి చేస్తామని చెప్పినారమ్మా. మన ఎమ్మెల్యే గారు కూడా చాలా సంతోషంగా ఉంటారు. మనకు కొత్తగా పింఛన్లు 6 నెలలకు ఒకసారి పింఛన్లు ఎక్కువస్తానమ్మా. 6 నెలలకు ఒకసారి ఇన్ని 500, 600 ఎక్కుతూనే ఉండే కానీ పింఛన్లు అనేది తగ్గడం లేదు. గతంలో అయితే అసలు కొత్త పింఛన్ రావాలంటే అది ఏదో ఎప్పుడో తెలియదు. ఎవరింట్లో ఏదైనా జరుగుతూనే వాళ్ళకు పక్కన వస్తానేది కానీ పింఛన్ ఇప్పుడు అట్లా లేదు తల్లి. మనకు 6 నెలలకు ఒకసారి కొత్త పింఛన్ వస్తున్నాయి. మన ముఖ్యమంత్రి గారు ఎంతో సంతోషంగా మనకు అందరూ ఆడబిడ్డలు అందరూ బాగుండాలి, అవతాతాలు బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. మన ఎమ్మెల్యే గారు అయితే మన ఊరు ఎంతో అభివృద్ధి చేసినారు. మన ఊరు ఎమ్మెల్యే రెండోసారి ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఎలాంటి లేదమ్మా, ప్రతిపక్షంలో ఉన్నారు. మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అయినాక నేను చైర్మన్ అయినాక మన మున్సిపాలిటీ పరిధిలోనే 100 కోట్ల అభివృద్ధి పని చేసినామమ్మా. నీళ్ళు అనేది ఇక్కడ మటుకు చాలా ఇబ్బందిగా ఉన్నారు. మంచి నీళ్ళు కోసము రాత్రిళ్ళు అనేది లేచి పట్టుకుంటున్నారు. ఇప్పుడు లేకుండా పగులే నీళ్ళు వచ్చేటట్టుగా చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. రోజు మారి మంచి నీళ్ళే వస్తున్నాయి, ఉప్పు నీళ్ళు అనేదే లేకుండా. రాత్రులు మేలుకుండేందుకు తగ్గిపోయింటాలని నేను అనుకుంటున్నాను. మీకు అందరికీ చాలా మేలే ఉంటుంది. అలాంటిది మన ఎమ్మెల్యే గారు
గారిని ఈసారి మళ్ళీ మనం గెలిపించుకోవాలి. మూడోసారి గెలిపించుకొని మళ్ళీ ఇట్లాంటి అభివృద్ధి పనులన్నీ బాగా చేసుకొని సంక్షేమ పథకాలు వచ్చేటన్ని మనకు అర్హత ఉండాలి. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మనం ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ మనమందరము ఈ వేదిక వద్ద అందరం గుమిగూడడానికి కారకులు ఇద్దరు. ఒకరు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు అయితే, రెండవ వ్యక్తి మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటికి మధ్య తేడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు 2019 ఎలక్షన్లకు కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇవ్వడం జరిగింది. ఆ 600 హామీలలో అవ్వాతాతలకు ఇచ్చే పింఛన్ గురించి, వికలాంగు అక్కకిచ్చే పింఛన్ గురించి, అంతేకాదు మన ఇంటి గ్యాస్ గురించి, మనకి ఇచ్చే ఇండ్ల గురించి, మన ఆరోగ్యం గురించి ఇట ఎన్నో చెప్పుకుంటా పోతే 600 హామీలు ఇవ్వడం జరిగింది ఆయన. మీరందరూ అందరికంటే పెద్దవాళ్ళు, మీరందరూ వయసులో కూడా మీరందరూ చాలా మంది ముఖ్యమంత్రులను, చాలా మంది ఎమ్మెల్యేలను, చాలా మంది నాయకులను చూసింటారు. 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చి అక్క చెల్లెలకు మోసం చేసినాడు, అవ్వాతాతలను మోసం చేసినాడు, విద్యార్థులను మోసం చేసినాడు. మన గ్యాస్ ఇలా చెప్పినట్టు పింఛన్ ఇలా చెప్పినట్టు మనకు ఆరోగ్యశ్రీ ఇలా పిల్లల చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇలా. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలన్నీ, దాంట్లో అతి ముఖ్యమైనది అవ్వాతాతలకు ఈ పింఛన్లు 3000 ఇచ్చి తీరుతాను అని చెప్పినాడు. ఈరోజు జనవరి, ఇంకా ఎలక్షన్లకు 3-4 నెలల ముందే ఇచ్చినాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఒక్కసారి మీరు గమనించండి, ఆయనకు మన ప్రభుత్వానికి ఉన్న తేడా మీరు గమనించండి. వాలంటీర్ వ్యవస్థ మీకు ఎంతగా ఉపయోగపడుతుందో ఒకసారి గమనించండి. జస్ట్ మీరు ఒకసారి తేడా చూసుకుంటే చాలు. ఆ గవర్నమెంట్కు ఉండే తేడా ఏంది, మన గవర్నమెంట్ మీకు చేసిన సంక్షేమ పథకాలు ఎన్ని, వీటి వల్ల మన ఇంట్లో ఎంత లబ్ధి పొందిందని మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకుంటే చాలు. ఇంకొక విషయం కూడా ఏంటంటే, మీరందరూ 1 ఏళ్ళు కరోనా వచ్చినా కానీ, మనకు ఆదాయం పోయినా కానీ బడ్జెట్ ఏమో ఇంచుమించు అదే. ఇంత కష్టంలో కూడా ఈయన 2,40,000 కోట్లు డైరెక్ట్ గా మన అకౌంట్లకు ఎట్టబేయగలిగినాడు. చంద్రబాబు ఆ 2,40,000 కోట్లు ఏం చేసినాడు? మనందరికి ఏం రాలే కదా. అప్పట్లో ఏమైనా వచ్చిందన్నా? అప్పట్లో ఏం రాలే మనకు. ఆ 2,40,000 కోట్లు యాడికి పోయినాయో మనం గమనించాలా. ఈ 2,40,000 కోట్లు అయితే మన గవర్నమెంట్ లో మన అకౌంట్లోకి వచ్చి పడినాయి. ఈ తేడా మీరు గమనించి, అప్పట్లో మన సొమ్ము, ఎస్ ఈ డబ్బు మన సొమ్మే, ప్రజల సొమ్మే, ప్రజల సొమ్ము ప్రజల కొరకు, ప్రజల శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టే ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం అయితే, ఆ డబ్బులన్నీ పందికొక్కులుగా తినే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి మీకు అందరికీ సౌజన్యంగా తెలిసి చేసుకుంటున్నాను. ఈ తేడా మీరు గమనించి భవిష్యత్తులో కూడా జగన్మోహన్ గారిని మరొకసారి ఆశీర్వదించి రేపు రాబోయే ఎలక్షన్ లో మళ్ళా చాలా 600 హామీలలో ఏమున్నాయో ఇప్పుడు 6 గ్యారెంటీలలో కూడా అయ్యే ఉన్నాయి. ఏం తేడా కాదు. పేరు మార్చినాడు, మహిళా శక్తి అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. డ్వాక్రా మహిళలను మోసం చేసినాడు, రుణమాఫీని రైతులు మోసం చేసినాడు, మళ్ళా అయ్యే పెట్టాడు. మళ్ళా 2019 ఈ మన ఎలక్షన్లలో మళ్ళా ఆయన మాటలు నమ్మితే మళ్ళా బోర్ల మొక్కబట్టాం. కాబట్టి మీరందరూ గమనించి మన వాళ్ళందరికీ చెప్పి ఈ గవర్నమెంట్ ను, సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని, అతి ముఖ్యంగా ఇంతవరకు ఇంతమంది పెద్దవాళ్ళు, ఎంతో మంది ఏజ్ లో పెద్దవాళ్ళు, వాళ్ళు చాలా మంది పరిపాలించిన ఈ ప్రొద్దుటూరు శాసనసభ్యులు ఎవ్వరు చేయలేని అభివృద్ధి ఈరోజు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మనకు చేసి చూపించినారు. మన వీధులలో రోడ్లు విపరీతంగా వేసినారు. సుమారు 100 కోట్ల రూపాయలకు రోడ్లు వేసినారు. కొత్త మార్కెట్ కడుతున్నారు, కొత్త బస్టాండ్ కడుతున్నాడు. పక్కన పెట్టి ఆ ప్రాజెక్టులో ఈ రోజు ప్యూరిఫై అయిన మంచినీళ్ళు 120 కోట్లతో పూర్తి చేసి మనకందరికీ ఆల్రెడీ ఇచ్చారు, మన ఇంటికి వస్తున్నాయి. ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకొని
రాబోయే ఎన్నికలలో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకుంటే ఈసారి ఖచ్చితంగా ఆయన మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. ఆయన ఎమ్మెల్యేగా ఉండి అధికార పార్టీ నుండి ఇన్ని చేసినప్పుడు ఆయన మంత్రి అయితే మన ఊరికి మన బిడ్డలకు మనకి ఎన్ని చేస్తాడో మీరు ఒకసారి ఆలోచించి మన ఊరి భవిష్యత్తును మీరు గుర్తుపెట్టుకొని రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో మిమ్మల్ని అందరినీ గెలిపించవలసిందిగా ప్రార్థన. మన ప్రియతమ నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెన్షన్ కానుక మన మున్సిపల్ చైర్మన్ బీన్పల్లి లక్ష్మీదేవి గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే వేదికపైన కౌన్సిలర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అవ్వలకు తాతలకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.